నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్టాఫ్ నర్సులకు పోస్టింగ్ ఆర్డర్లను పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం. సీఎం జగన్ పై ఫైర్. స్టాఫ్ నర్సులకు పోస్టింగ్ ఆర్డర్లను పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మేము ఉద్యోగాలు ఇస్తుంటే అవాకులు చెవాకులు పలుకుతున్నావు కదా, ఒక్కసారి ఇక్కడున్న కెమెరామెన్లకు నేను వాళ్ళ సంతోషాన్ని చూడండి, ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని హరీష్ రావుకు వాళ్ళ మామకు చూపించండి. పేదోళ్ల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే, ముఖ్యంగా ఆడబిడ్డలను ఆదుకుంటే ఆ సంతోషం ఎట్లుంటుందో ఆ కుటుంబానికి చూపించండి. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కాదు, మా పేదోళ్ల బిడ్డలకు వాళ్ళ కుటుంబాలలో చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగాలు ఇస్తే ఆనందం ఎట్లుంటుందో, ఈ మరవలేని ఆనందమైన క్షణాలు ఈ ఎల్బీ స్టేడియంలో నలుమూలల ఈ సంతోషం అలుపుకున్న ఈ పూర్తి వీడియోను అటు చంద్రశేఖరరావుకు ఇటు హరీష్ రావుకు చూపించాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు నియామకాలు చేపట్టినాం. తొందరలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలను చేపడతాం. ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అన్ని శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని మాట ఇస్తూ, ఇక్కడ అందరికీ వివిధ జిల్లాల నుంచి ఈరోజు ఎంపికైన అభ్యర్థులకు అందరికీ కూడా అక్కడ కౌంటర్లు పెట్టినాం. ఆ కౌంటర్ల ద్వారా క్రమశిక్షణతో మీ నియామక పత్రాలు తీసుకోండి. కొంతమందిని వేదిక మీద సింబాలిక్ గా ఇచ్చినా మీరు మీ కుటుంబ సభ్యులు మీ నియామక పత్రాలు తీసుకొని వెళ్ళి, ఈరోజు స్టాఫ్ నర్సులు అంటే కుటుంబ సభ్యులు, వాళ్ళకు కూడా కన్న కూతురులాగా వైద్యాన్ని అందించేది మీరు. మీరు డాక్టర్లు మీరే, డాక్టర్లు మీరే. కష్టంలో వచ్చిన వాళ్లకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించి వాళ్ళని ఆరోగ్యం కుదుట పడే విధంగా సపర్యలు అందించేది మీరే. ఖచ్చితంగా ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించుకోవాలి అని అంటే మీ శ్రమ, మీ కృషి, మీ కష్టం ఉంటుంది. మరొక్కసారి 6,956 మంది ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్లకు మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియజేస్తూ, మీ అందరినీ మనస్ఫూర్తిగా ముందుకు నడిపించడానికి కృషి చేసిన పెద్దలు దామోదర్ రాజ్ నరసింహ గారికి కూడా మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ విస్తృత సమాజానికి ఒక కుటుంబ సభ్యురాలిగా నర్సింగ్ ఆఫీసర్ సేవలు అందించాలని సందేశం అందించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు 6,956 కుటుంబాల్లో ఆనందం నింపుతున్న సందర్భంలో మరి ఇందాకే ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటే లాంఛనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కార్యక్రమం అమలు చేశారు. మేము అధికారంలోకి వస్తే గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పదే పదే నేటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రకటించడం జరిగింది. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, గ్రామ పంచాయతీలు లేకపోతే గ్రామ సభలు ఏ రకంగా, ఏ ప్రాతిపాదికన గ్రామ సభలు పెడతారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గ్రామాలలో ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక గ్రామ సర్పంచ్ నేపథ్యంలో, గ్రామ సర్పంచ్ నేతృత్వంలో గ్రామ సభల ద్వారానే ఎంపిక చేయాల్సిన అవసరం ఉంటుంది.
రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. కానీ అప్పటి వరకు ఉన్నటువంటి సర్పంచులను మరి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. స్పెషల్ ఆఫీసర్లతో గ్రామ పంచాయతీలు కొనసాగించాలనుకోవడము మరి అది మరింత గ్రామ పంచాయతీల వ్యవస్థను నిర్వీర్యం చేయడం అవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఆగేటువంటి అవకాశం ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయి. కాబట్టి గ్రామ సభలే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఎంపిక ఏదైతుందో అది ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమో గ్యారంటీల పేరుతో హామీ ఇచ్చారో వాటిని గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ యొక్క గ్యారంటీలను అమలు చేయకుండా గ్రామ సభలు పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి సర్పంచులు లేరు. కాబట్టి మేము ఎన్నికలైన తర్వాత ఈ యొక్క పథకాలను అమలు చేస్తాము గ్యారంటీ అనేటువంటి విషయంలో తప్పించుకునేటువంటి ప్రయత్నము ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఒక 73వ రాజ్యాంగ స్పిరిట్ ప్రకారము ఉన్నటువంటి సర్పంచులను కొనసాగించి వాళ్ళ నేతృత్వంలోనే గ్రామ సభలు పెట్టి ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఏవైతే 6 గ్యారంటీలు అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఉన్నాయి. సర్పంచులను కొనసాగించడానికి బీఆర్ఎస్ లీడర్ కర్నె ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన మా పార్టీ సీనియర్ లీడరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు గారి పైన నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం దురదృష్టకరం. ఇవాళ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బాధ్యత మర్చి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు బాధ్యతతోటి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలని ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజల గొంతుకగా మారినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే ప్రజల ముందు పెట్టి ఈ హామీలను నెరవేర్చాలని అడుగుతున్నటువంటి ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాం. నిజానికి మాకేం తొందర లేదు. మేమే చాలా స్పష్టంగా 3వ తేదీ నాడే ఫలితాలు వచ్చిన మరుక్షణం చెప్పినటువంటి మాట, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని అభినందిస్తూనే 5 సంవత్సరాల్లో వీళ్ళ హామీలు అధికారంలోకి రాగానే చేస్తామన్నటువంటి హామీలు, దీర్ఘకాలికంగా చేస్తామన్నటువంటి హామీలు తప్పకుండా అప్రమత్తంగా ఉండి ప్రజలకు చేర్చే విధంగా, ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా మా బాధ్యతను తీసుకుంటామనేటువంటి మాట చెప్పినాం. కానీ దురదృష్టం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి భాష చూస్తే మా పార్టీ చచ్చిపోయింది అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, సరే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ పార్టీలో అరువొచ్చిన నాయకుడు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు శక్తి సత్తా లేక అరువు తెచ్చుకున్నటువంటి నాయకుడితో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. మేము సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి
తెలంగాణ కాకుండా మిగతా 27 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 2 రాష్ట్రాలు మాత్రమే అధికారంలో ఉన్నది. అది అబద్ధపు హామీలు చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాగ్దానాలు చేసి ప్రజల్ని ఎమర్పాటు గురి చేసి ఓట్లు వేయించుకున్నటువంటి 2 రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక, మరొకటి తెలంగాణ. ఈ 2 రాష్ట్రాలు మాత్రమే మీ పార్టీ ఉందన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి మిగతా 25 రాష్ట్రాల్లో మీ పార్టీ చచ్చిపోయింది అన్నటువంటి మాట మీరే చెప్తా ఉన్నారు. మిగతా 26 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టబడ్డది అనేటువంటి మాట మీరే చెప్పడం మీ పార్టీకి మంచిది కాదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అధికారంలో లేదు. కేవలం అబద్ధపు హామీల ద్వారా వచ్చినటువంటి 2 రాష్ట్రాలు మాత్రమే. అది కూడా ఇవాళ కర్ణాటకలో ఏం జరుగుతుందో, తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజల ముందున్నటువంటి సత్యం, ప్రజలు చూసినటువంటి, ప్రజల కళ్ళ ముందున్నటువంటి సత్యం. కర్ణాటకలో ఉచిత హామీలని చెప్పి ఏం నెరవేర్చిండ్రు, తెలంగాణలో మినిస్టర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. మన ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు సిబిఎస్ఈ ఉంది, ఎస్ ఆమోదం జరిగిన తర్వాత కదా. ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది, దానికి తోడు ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ ఉందా? ఎస్ఎస్సి బోర్డు ఉండగా ఉంది కదండి. కాదు, సిబిఎస్ఈ ఉందా లేదా? ఎవరు లేదు 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 దానికి అంత మీ అనుమానాలు వస్తాయని నేను ఎక్స్ట్రా చెప్తున్నాను. ఇప్పుడు ఇంతసేపు చెప్పక్కర్లేదు, ఇది జస్ట్ ఆమోదించానని నువ్వు మాటతో చెప్పేయచ్చు, కానీ మీకు చిన్న అనుమానం వస్తుందేమో, అనుమానం నివృత్తి చేయడానికి నా ప్రయత్నం చేస్తానని. ఇంకా కావాల్సి డీటెయిల్గా దాని మీద ఇంకో ప్రెస్ మీట్ పెడదాం. ఇది క్యాబినెట్ నిర్ణయం వరకు చెప్తాను, డీటెయిల్ ప్రెస్ మీట్ మళ్ళీ ఇంకొకసారి పెట్టేయడానికి ట్రై చేస్తాను. అంటే ఒకటి, ఐబీ లాంటి ఎడ్యుకేషన్ ఎక్కడో దొరకంది 7 నుంచి 36 లక్షలు అయ్యేటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో తెచ్చినందుకు మీరు పెద్ద పతాక శీర్షికలను రాయాలి మా పత్రికలన్నీ. ఎక్కడో 7 లక్షలు ఖర్చు చేసి మొదలు పెడితే 36 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ధనవంతుడు మాత్రమే చదవగలిగినటువంటి విద్యని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నటువంటి ఈ రోజు రేపు ప్రతి పత్రికలో పతాక శీర్షికన రావాలి. ఇది మా విద్యా విధానం. మనం స్టేట్ బ్రాండ్ కదా, మనం బ్రాండింగ్ చేయాల్సింది స్టేట్లో. అది దేశం అంతా చూస్తుంది, ప్రపంచం అంతా చూస్తుంది. చెప్పాను ఇప్పుడే నేను, జపాన్, దక్షిణ కొరియా మాత్రమే ఉన్నాయి వీటిలో ఐబీ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసింది. వాళ్ళు మన రాష్ట్రాన్ని ఎంచుకుని వచ్చి సపోర్ట్ చేస్తానన్నందుకు వారికి స్వాగతం పలుకుతున్నాం. రెండోది, అది అందుబాటులోకి రావడం ద్వారా మన విద్యార్థులందరూ కూడా చూడండి, గతంలో ఇంజనీరింగ్ చదవాలంటే ఎంత కష్టం, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది విద్యార్థులు వచ్చారు, డాక్టర్ చదవాలంటే ఎంత కష్టం, ఇవాళ మెడికల్ కాలేజీలు పెరిగిన తర్వాత ఎంతమంది డాక్టర్లు పెరిగారు. ఇవన్నీ ఇది పాజిటివ్ మేనర్లో మనం థింక్ చేసినట్లయితే ఖచ్చితంగా అది అందుబాటులోకి వచ్చిన తర్వాత కేరళ ఎడ్యుకేషన్లో ఎందుకు ముందుకు వెళ్ళిందని అంటే ఎడ్యుకేషన్లో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, దాన్ని మించి మనం చేస్తున్నాం. అది దానికోసం మీరు పతాక శీర్షికను రేపు రాస్తే నేను చాలా ఆనందపడతాను యాజ్ ఐఎన్ఏపిఆర్ మినిస్టర్. ఏంటి అన్ని స్కూల్లో అంటే ఇప్పుడు ఏదైతే మన స్కూల్స్ అన్నీ కూడా ఐబీ స్టాండర్డ్స్కి పెరుగుతున్నాయి సార్. ఇప్పుడు మనం ట్యాబ్లు ఇచ్చాము, ఫ్లాట్ ప్యానల్స్ ఇస్తున్నాము, ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తాము, టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తాము, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తాము. అన్నీ కూడా జరుగుతాయి ఉన్నాటిలో. ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలల్లో తేవాలనేది దేశం మంది. సో ఆ స్టాండర్డ్స్కి పెంచాలి మన విద్యార్థులనే తపన. అడుగులు పడుతున్నప్పుడు అడుగుల్ని పరుగులుగా మార్చి, పరుగుల్లో పోటీలు పెంచి, పోటీల్లో మెడల్స్ సాధించేలా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మీరు అడుగుల్లోనే ఆపేస్తున్నట్టు ఎట్లాగా? ఎస్, అన్ని స్కూల్స్. అదే ఇప్పుడు ఏదైతే మనం ఫ్లాట్ ఛానల్స్ ఇచ్చామో, ఎన్ని స్కూల్స్ మనం సెలెక్ట్ చేసామో అవన్నీ కూడా డీటెయిల్గా మనం వెళ్దాం. అదే ప్రభుత్వ బడుల్లో ఐబీ భాగస్వామ్యాన్ని ఐబీని భాగస్వామి అంటే దే ఆర్ పార్ట్నర్స్. అది మనకి భాగస్వామ్యం కావడాన్ని మనం మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సు
విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసుని 60 నుంచి 62 సంవత్సరాలు పొడిగిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలా ఏపీ డిస్కమ్లకి 1500 కోట్ల రుణాలుపై ప్రభుత్వ గ్యారంటీని ఇస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్టికులర్ వర్చువల్ ట్రైబల్ గ్రూప్స్కి PVGT ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కలిగించాలని. అంటే ఇప్పటికి కూడా కొన్ని మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యుత్తుకి నోచుకోనటువంటి పరిస్థితులు ఉంటే వాటికి సుమారు 89.98 కోట్లతో ఏపీ డిస్కమ్లు మంగళగిరిలో సామాజిక సాధికార బస్సు యాత్రలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. వాడి స్వేటర్ రంధ్రాల నుంచి కారణం చెమట వాసన తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదవాడిని ఉన్నత స్థానంలో ఉంచాలని చెప్పి ఎక్కడో మారుమూల గ్రామంలో నందిగం సురేష్ అనేవాడు ఈ మంగళగిరి ప్రాంతంలో ఇదే ప్రాంతంలో సైకిల్ తో తొక్కుకుంటూ తిరిగిన వ్యక్తిని ఇవాళ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిస్తే ఏకంగా జగనన్న తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి మన పట్ల ఉన్న ప్రేమది. కాబట్టి మీరందరూ బాగా గమనించండి. చంద్రబాబు నాయుడు సింగిల్ గా గెలిచే దమ్ము లేక ఇక నేను ఇందాక తాడేపల్లి నుంచి వస్తా ఉన్నా. తాడేపల్లి నుంచి వస్తా ఉంటే మహానాడు కట్ట మీద నుంచి వచ్చా. అక్కడ ఏం కనబడ్డాయంటే లోకేష్ ఇస్త్రీ పెట్టెలు, లోకేష్ ఫ్లెక్సీలు, లోకేష్ మరి ఐరన్ చేసే బళ్ళు ఇచ్చాడు. అంటే మీరు కుల వృత్తులు చేసుకొని బతకండి, ఇక మీరు మీకు బాగుపడాల్సిన అవసరంలా అని చెప్పి లోకేష్ చెప్పదలుచుకున్నాడు. కానీ జగనన్న అలా కాదు. ఒక బండిచ్చి 1000 రూపాయలు ఇస్త్రీ పెట్టడం కాదు, వీళ్ళ పిల్లలు చదివించాలి, వీళ్ళ జీవితాలు మార్చాలి, వీళ్ళ ఐఏఎస్లు గాను IPSలు గాను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తామన్నాడు. ఇక ఏకంగా తాడేపల్లి నుంచి నేను వస్తా ఉంటే నాకు ఒకటి కనిపించింది. విచిత్రం ఏంటంటే బారుకు మన జెండాలు ఉన్నాయి. ఇక మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మరి పార్టీ ఆఫీస్ ఉంది. అక్కడ ఒక 20 జెండాల పక్కన మన జెండాల పక్కన వాళ్ళు జెండాలు కట్టారు. నేను పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని ఎవరైనా సరే మీరు మా పార్టీ జెండా పక్కన కట్టినంత ఈజీగా మీ జెండా కట్టారు కదా, అలాగే 175 నియోజకవర్గాల్లో మా క్యాండిడేట్లకు ఎదురు క్యాండిడేట్లు పెట్టే దమ్ము మీకు ఉందా? ఒక్కసారి చెప్పాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. కానీ మీరు పెట్టలేరు. జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం, పేదోడు పట్ల, పేదోడు పక్కన, పేదోడు కోసం పెత్తందారులతో రాక్షసులతో నేను యుద్ధం చేస్తాను, నేను సిద్ధమా. ఆయన వై నాట్ 175 అని సిద్ధమా అంటున్నాడు. మరి అందరం సిద్ధమా? మనం సిద్ధమా 175? ఎందుకంటే థ్యాంక్ యూ 175 వై నాట్ 175 అంటున్నారు. ఎందుకంటే 2019లో మనం ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు చేస్తాను అనే ఆయన మన ముందుకు వచ్చారు. కానీ ఈరోజు మనం ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు ఆయన మేనిఫెస్టోలో 98% బడుగు బలహీన వర్గాలకి విద్య వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి, చిరు వ్యాపారుల మీద దృష్టి పెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఇవాళ మన కార్యకర్తకి గడపకి వెళ్తానికి ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధమే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు. ఒక కార్మికురాలు ఒక కాన్వెంట్ స్కూల్కి పంపించాలి, నా బిడ్డని ఉన్నత వర్గంలో వెళ్తున్నారు అంటే ఎంతో బాధపడేది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాడు నేడు స్కూల్స్ తయారు చేయించి, స్కూల్ యూనిఫామ్ల దగ్గర నుంచి వాళ్ళు తినే భోజనం వరకు ప్రతిదీ కూడా ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని చేస్తా ఉన్నాడే. ఆ తల్లి ఎంత సంతోషపడిద్దో ఒక్కసారి ఆలోచించండి. అట్లానే ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఇవాళ మన నియోజకవర్గంలో ఎన్నున్నాయో చూడండి. ఒక బ్లడ్ టెస్ట్ చేయించాలంటే పేద కార్మికులు 1700-1800 వేచించాల్సి వస్తుంది. కానీ ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్లో 1700-1800 ఇక్కడ ఫ్రీగా ఇచ్చి మళ్ళా హెల్త్ సెంటర్లో కూడా వాళ్ళ యొక్క డేటాను కూడా స్టోర్ చేసే విధంగా పెడతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనం చెప్పాలి. అలానే ఆయన యొక్క పాదయాత్రలో చిన్న బడుగు బలహీన వర్గాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అన్నా మేము రోజువారీ వడ్డీకి తెచ్చుకుంటున్నాం, 5 రూపాయల వడ్డీలకి 10 రూపాయల వడ్డీలకి మేము సంపాదించేది అంతా అయిపోతా ఉంది, ఏమి మిగలటం లేదు అనుకుంటే ఆయన రాసుకున్నారు. జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. మీటింగ్ లో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో అంటే సోలారు, విండ్, ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించి
రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో దాదాపు 22,302 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆమోదం తెలిపినట్టు, తద్వారా 5,300 ఉద్యోగాలు కల్పించబోతున్నట్టు చాలా పెద్ద సినిమా చూపించే ప్రయత్నం చేశారు. ఇవాళ కొద్దిసేపటి క్రితమే ముగిసినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా, మొన్న ఎస్ఐపిబి సమావేశంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ లో ఏ ప్రాజెక్టులకైతే ఆమోదం తెలిపారో, క్లియరెన్స్ ఇచ్చారో వాటన్నిటికీ వాళ్ళ కేబినెట్ ఆమోదం కూడా ఇవ్వటం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే కేబినెట్ మంత్రి వేణుగోపాలకృష్ణ గారు కూడా మీడియా ముందుకు వచ్చి చాలా గొప్ప ఘనకార్యం సాధించినట్టు, ఇదిగో మేము సోలార్ ప్రాజెక్టులు అన్ని వేల మెగావాట్లు, ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి, ఇంతమందికి ఉద్యోగాలు అని చాలా గొప్ప బిల్డప్ ఇచ్చారు కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి. కానీ జగన్మోహన్ రెడ్డి వేసేటటువంటి ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంటుంది కదా. ఆయన వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా ఒక అవినీతి మరక ఉంటుంది. ఆయన పాదం ఎక్కడన్నా పెట్టాడంటే అవినీతి మరక కంపల్సరీ, అది ఒక అవినీతి పాదం కదా. ఆయన వేసే ప్రతి ఒక్క అడుగు ఒక అవినీతి మరకని వదిలిపెడుతూ ఉంటుంది. ఆ రకంగా మొన్న ఎస్ఐపిబి మీట్లో, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ లో గానీ, ఇవాళ కేబినెట్ లో గానీ ఆమోదం తెలిపినటువంటి ఈ ప్రాజెక్టులు, సోలార్, మరీ ముఖ్యంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో, దీని వెనక భారీ భూ కుంభకోణం ఉంది. వేల కోట్ల పెట్టుబడులు కాదు జగన్ రెడ్డి, వేల ఎకరాల భూపందారం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్టాఫ్ నర్సులకు పోస్టింగ్ ఆర్డర్లను పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం, సీఎం జగన్ పై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.